కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం చట్ట ప్రకారం నేరుగా ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇప్పటికే క్రమబద్ధీకరించిన వారిని తొలగించొద్దు. జీవో ద్వారా చట్టంలో సవరణలు చేయడం చెల్లదు. జీవో 16 ద్వారా చేసిన సెక్షన్ 10A చట్ట విరుద్ధం. ఆ సెక్షన్ కొట్టివేస్తున్నామంటూ హైకోర్టు ధర్మాసనం చెప్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇది చాలా పెద్ద దెబ్బగా మనం చెప్పవచ్చు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ప్రతి ప్రభుత్వం కూడా తమ మేనిఫెస్టోలో పెడుతుంది. సో గతంలో కూడా కేసీఆర్ కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వాలు ఏవైతున్నాయో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం చట్టబద్ధం కాదని చెప్పేసి ఒక జీవోలు ఇచ్చినటువంటి దాన్ని దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది న్యాయస్థానం. సో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 16 పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ జీవో ద్వారా తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ న్యూ ప్యాటర్న్ యాక్ట్ 1994లో చేర్చిన సెక్షన్ 10A అక్రమని తేల్చెప్పింది. జీవో ద్వారా చట్టంలో సవరణలు చేయడం, సెక్షన్లు చేర్చడం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఆ సెక్షన్ను కొట్టివేస్తామని మంగళవారం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేసిన ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్లు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2016 ఫిబ్రవరి 26న అప్పటి సర్కారు జీవో 16 జారీ చేసింది. కోలులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలి తప్ప ఇలా క్రమబద్ధీకరించుకుంటూ పోతే ఉద్యోగార్థులకు అన్యాయం జరుగుతుందంటూ పలువురు నిరుద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా 6 వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఫణిభూషణ్, రాజేశ్వరి, శర్మ, సురేందర్ రావు, శ్రీనివాసరావు తదితరులు వాదనలు వినిపించారు. అర్హులైన నిరుద్యోగులు తమ అర్హతలకు తగ్గట్టుగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందాలన్న చట్టబద్ధమైన ఆకాంక్షను, ప్రాథమిక హక్కును ఉల్లంఘించేలా జీవో 16 ఉంది. చట్ట ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కోలులను భర్తీ చేయాలని, కానీ దొడ్డిదారిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీ విషయంలోనూ పారదర్శకమైనటువంటి విధానాలను పాటించలేదు. నోటిఫికేషన్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీ ప్రకటన ఇవ్వకుండా దొడ్డిదారిలో బ్యాక్డోర్ ఉద్యోగులను నిర్మించుకున్నారు. ఇలా నియమితులైన వారి సేవలను క్రమబద్ధీకరించడం వల్ల అన్ని రకాల సర్వీస్ నిబంధనలు, చట్టాలను తుంగలో తొక్కారు. పారదర్శక విధానం లేకుండా సర్వీసులోకి వచ్చిన వారు క్రమబద్ధీకరణకు అనర్హులు అని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం జీవో 16 ద్వారా చేర్చిన సెక్షన్ ఏను సమర్థించారు. ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే సెక్షన్ 10A మార్గదర్శనం జారీ చేసినట్టు వివరించారు. సుప్రీంకోర్టు కూడా వన్ టైం మెజర్ కింద క్రమబద్ధీకరణ సౌకర్యాన్ని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలా వన్ టైం మెజర్ కింద 5544 పోస్టులను క్రమబద్ధీకరించి తెలిపారు. భవిష్యత్తులో నేరుగా ఉద్యోగాలు భర్తీ చేశామని హామీ ఇచ్చాం. ఇది పిటిషనర్ల హక్కులకు భంగం వాటిల్లినట్లు కాదు అని వివరించారు. సో ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులకు చాలా పెద్ద దెబ్బగా మనకి చెప్పొచ్చు. ఎవరైతే పర్మనెంట్ కానటువంటి వాళ్ళు, పర్మనెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేలాది మంది ఉద్యోగులకు ఇది ఒక ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే కొంతమంది నిరుద్యోగులు ఈ పిటిషన్లు వేశారో వాళ్లకు ఒక ఊరట లభించింది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో 2 రకాలుగా ఉంది. అటు వాళ్ళకేమో సంతోషంగా ఉంటుంది, వీళ్ళకేమో కొంత నష్టంగా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ మొత్తానికైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక పెద్ద భారీ శాఖ అని చెప్పేసి చెప్పొచ్చు.